2029లో ఏపీలో కాపులు ఎటువైపు ఉంటారు? నిజానికి ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఏపీలో అప్పుడే ఈ చర్చ మొదలైంది. కొందరు ఇప్పుడు ఇది అసందర్భం అని కొట్టిపడేయవచ్చేమో, కానీ అంతర్గతంగా ప్రజల్లోనూ పార్టీల్లోనూ ఇదే డిస్కషన్ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం కాపుల ఓట్ బ్యాంక్ ఏపీలో అధికారాన్ని డిసైడ్ చేస్తుంది కనుక. కాపులకు ఇప్పటికిప్పుడు రాజ్యాధికారం ఏమీ రాదు. అయితే వాళ్ళు కమ్మ వాళ్ళ వైపైనా ఉండాలి, లేదా రెడ్లకైనా మద్దతు ఇవ్వాలి. గుండు గుత్తగా కాపులు ఎవరి వైపు ఉంటారో వాళ్ళకే అధికారం వస్తుంది అన్నది 2014, 2019, 24 ఎన్నికల్లో కూడా రుజువైంది. అంతేకాదు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అంత దారుణంగా ఓడిపోవటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్. అంటే పరోక్షంగా కాపుల ఓట్లు మొత్తంగా పవన్ కళ్యాణ్ వల్లే కూటమికి పడ్డాయి. పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకుని 175 నియోజకవర్గాల్లో కాపులు కూటమిలో 3 పార్టీలకు ఓటు వేశారు. ఏపీలో వైసీపీకి 40% ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ 164 నియోజకవర్గాల్లో ఓడిపోవటానికి ప్రధాన కారణం కాపుల ఓట్లే. కాపులే ప్రతి నియోజకవర్గంలో గెలుపుని, ఆపై మెజారిటీని డిసైడ్ చేశారు. చాలా చోట్ల 2000 నుంచి 5000 వరకు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థులు ఓడిపోవటానికి ప్రతి నియోజకవర్గంలో కనీసంగా ఉన్న కాపుల ఓట్లే కారణమయ్యాయి. అందుకే ఈసారి కూడా 2029లో కాపు ఓట్ బ్యాంక్ జారిపోకుండా ఏ పార్టీ జాగ్రత్త పడుతుందో ఆ పార్టీ పవర్లోకి వస్తుంది అనేది అన్ని పార్టీలు నమ్ముతున్నాయి. అందుకు తగినట్లుగానే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో కాపుల ఓట్లను గంపగుత్తగా కూటమికి వేయించిన పవన్ కళ్యాణ్తో 2029లో కూడా కాపులు కొనసాగుతారా అన్న దానిపైనే ఇప్పుడు డిస్కషన్ అంతా నడుస్తోంది. కూటమి సర్కార్ 15 ఏళ్ల పాటు ఇలాగే ఉంటుందని బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి కూటమిగా 15 ఏళ్ల పాటు కొనసాగుతాయని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. అంటే 15 ఏళ్ల పాటు జనసేన టీడీపీకి బి పార్టీగానే ఉంటుంది. 15 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానే ఉంటాడు. టీడీపీ నుంచి మాత్రమే చంద్రబాబు లేదా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ 15 ఏళ్ల అగ్రిమెంట్ని కాపులు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది చూడాలి. ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన, గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన, మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం, మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష, అవి మన ఇంటి విషయాలు, అవి మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. పవన్ కళ్యాణ్ని తిట్టి కాపులను దూరం చేసుకుని చాలా పెద్ద తప్పిదమే చేశామనేది వైసీపీలో ఉన్న అభిప్రాయం. పార్టీలో ఉన్న కాపుల్ని వైసీపీ ప్రస్తుతానికి పెద్దపీట వేసి బాగానే చూసుకుంటుంది. బొత్స సత్యనారాయణకి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వటం, మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం కూడా దీనిలో భాగమే. అలాగే కన్నబాబుకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి కూడా కట్టబెట్టారు. పేర్ని నాని, అంబటి రాంబాబు వైసీపీ స్పోక్స్ పర్సన్స్ గానే ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబుని, లోకేష్ని తిట్టినంత స్పీడ్గా పవన్ కళ్యాణ్ మీదకు వైసీపీ కాపు నేతలు కానీ రెడ్లు కానీ ఎగబట్టం లేదు. ఇప్పుడు వైసీపీ ముందున్న లక్ష్యం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపుల్ని బలిపెట్టాడు. కమ్మ వాళ్ళని ముఖ్యమంత్రి చేయడానికి కాపుల్ని 15 ఏళ్ల పాటు కూటమికి ఓటేయాలంటూ పవన్ కళ్యాణ్ కోరడంపైనే వైసీపీ ఇప్పుడు అతి పెద్దగా క్యాంపెయినింగ్ చేయబోతోంది. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ రాజ్యాధికారం కావాలి, రెడ్లు కమ్మోళ్ళైనా మనకు కూడా కావాలని చెప్పి మమ్మల్ని అందరం రెచ్చగొట్టి ఇవాళ మనం ఇంకా 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మొయ్యాలి, మీరెవరు మాట్లాడబాకండి అని చెప్పి ఇట్లాంటి కాపుల్ని, మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసే కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపు కమ్యూనిటీని ఎంత అలుసుగా తీసుకుంటున్నాడంటే మొత్తం కాపులంతా తన హిప్ పాకెట్లో ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కాలేకపోయారేమో కానీ ఎవరిని ముఖ్యమంత్రి చెయ్యాలో కూడా అప్పుడప్పుడు నిర్ణయిస్తుంది మాత్రం కాపులే. వంగవీటి మోహన్ రంగారావు గారి తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కాపులే. మొన్న కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కూడా కాపులే. ఇది వాస్తవం. వాస్తవాలను అంగీకరించాలి. కాపులు నిర్ణయాధికారం ఉంది. అన్నిసార్లు లేదు, కొన్నిసార్లు ఉంటుంది. అదేంటో నాకు ఆశ్చర్యం. అన్నిసార్లు ఉండదు. కొన్ని కీలక సమయాల్లో మాత్రం కాపులు ఏకతాటి మీదకి వస్తారు, ఒక పక్కన గుద్దేస్తారు, వాళ్ళే అధికారంలోకి వచ్చేస్తారు. అందుకే 2029 ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మళ్లీ కాపుల చుట్టే తిరుగుతున్నాయి.
మిగిలిన కులాల జనం రెండు ప్రధాన పార్టీలకు అటు ఇటు వెళ్ళిపోతారు. కాపులు ఎటువైపు ఉంటేనే ఆ ప్రధాన పార్టీ అధికారం చేజిక్కించుకోవటానికి అవకాశం ఉంటుంది. 2024లో కాపులు పూర్తిగా పవన్ కళ్యాణ్ని నమ్మి కూటమి వైపు ఉన్నారు. మరి 2029లో కూడా పవన్పై అదే విశ్వాసం చూపిస్తారా? కమ్మ వాళ్ళని ముఖ్యమంత్రిని చేయడానికి మనం ఎందుకు ఓటేయాలి అని కాపులు అనుకుంటే మాత్రం తేడా కొట్టేస్తుంది. బహుశా వైసీపీ తన ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ఆయుధాన్ని కాపులపై ప్రయోగించే అవకాశమే లేకపోలేదు. దీన్ని ముందుగానే పసిగట్టి పవన్ కళ్యాణ్ ఈసారి కులాన్ని కంటే మతాన్ని ఎక్కువగా నమ్ముకునే ఛాన్స్ ఉంది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా హిందువులు నాన్ హిందువులు డివిజన్లు తీసుకొచ్చి ఓట్లు కొల్లగట్టాలనేటువంటిది పవన్ కళ్యాణ్ వ్యూహం. 2029లో ఏపీలో కులమా మతమా ఏది వర్కౌట్ అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ పొలిటికల్ స్క్రీన్.